అంటే ఎట్లా అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను లేడీస్ గెటప్ వేస్తాను అంటే ఊర్లో కూడా వేస్తా ఉండేది. ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా అంటే మాకు జాతరలు జరిగినప్పుడు మేమే వేసుకుంటా ఉండేది. ఇక నా అప్పటి నుంచి కామన్ అయిపోయింది. కానీ కాలేజ్ చదివినప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు సూపర్ మామ, నువ్వు సూపర్ రా, ఇంక బాగున్నావు, నైస్ రా అది అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లేడీ గెటప్ వేయడం వల్ల, పెద్ద పెద్ద మూవీస్ చేయడం వల్ల, సీరియల్స్ చేయడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఊరోళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నాకు అయిన వాళ్ళు చాలా మంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఓకే. అంటే అంటే తోటి ఫ్రెండ్ ని కించపరచకుండా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే. అంటే ఇది పక్కన పెడితే కొంతమంది ఉంటారు, అరే ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి నెగిటివ్ చేసేవారు ఎవరన్నా మీ లైఫ్? అంటే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నేను చేస్తున్నది నేను బాగుపడుతున్నాను అని చెప్పేసి రాళ్ళు ఇస్తారు. అంటే అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కదండి, ఇప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎదుగుతున్నా. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎదగని నాకు అనవసరం. ఒకరు బాగుపడుతుంటే ఓర్చుకోలేని చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో. దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి తగ్గ సమాధానం నేను కూడా చెప్పుకుంటున్నా. ఓకే. అంటే మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా లేడీ గెటప్ చేస్తూ వస్తే ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇబ్బంది పడ్డాల్సి. అంటే ఎట్లా అంటే నేను ఏం చేస్తానంటే, నేను ఉండేది మామూలుగా బాయ్గా ఉన్నప్పుడు ఏమంతగా ఏమి ఉండదు. ఏదైనా లేడీ గెటప్ చేయడం వెళ్ళినప్పుడు మాత్రం క్యాబ్ బుక్ చేసుకోవడం, ఆటో బైక్ మీద మాత్రం వెళ్ళాను. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి కొంగు పట్టుకొని లాగేసేసారు. ఇంక నా అప్పటి నుంచి నేను భయపడతా. అంటే ఇప్పుడు నేను బాయ్గా ఉంటే ఏం లేదు, లేడీ గెటప్ వేసుకున్నందుకు ట్రాన్స్ ఉమెన్ అని ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి పేరు అనేది లేదండి. వాళ్ళని మరీ ఎంత దారుణం అంటే ఎంత దారుణ హత్యలు చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయడం లేదు. అవును. రీసెంట్ గా కూడా మనం చూసాము, ఒక ట్రాన్స్జెండర్ కూడా చంపేసి చెత్తకుండలో పడేసి మరి. అవును. సో నిజంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటది. అంటే అలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది మీకు? అయ్యో ఎందుకు వాళ్ళు కూడా దేవుడిచ్చిన జన్మే కదా, ఎందుకు వాళ్ళని ఇట్లా చేయడము అని చెప్పేసి చాలా బాధాకరంగా బాధపడుతుంటాను. అంటే గవర్నమెంట్ ఒక చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ ఇస్తా, మంచివి ఏదన్నా చెప్తా పింక్షన్ టైప్లో కానీ వాళ్ళకి నెలకి ఏదన్నా ఆదుకునే విధంగా చేస్తే చాలా మంచిది. ఓకే. సో ఇలాంటి రోజు మన లైఫ్లో మళ్ళీ రావద్దు అన్న రోజు ఏదన్నా మీ లైఫ్లో ఉందా? అంటే ఎట్లా చెప్పాలంటే దానికి నేను పడ్డ కొన్ని కష్టాల వల్ల ఇప్పుడు కొంచెం మెరుగుపడుతున్నా. అంటే చాలా కోల్పోయాను, కొంచెం ఇప్పుడు పైకి వస్తున్నా. కానీ ఇప్పుడు వస్తున్నందువల్ల కూడా చాలా మంది చాలా రాళ్ళు విసురుతున్నారు. అంటే ఎలాంటివి కోల్పోయావు? ఎలాంటి కోల్పోయానంటే ఫస్ట్ నాన్న లేని వల్ల ఆ లోపం కోల్పోయాను. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నేల మీద పడుకున్నాం, అంటే అమ్మ చీర వేసుకొని పడుకునే వాళ్ళము. అంటే ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీ నాకు కొంచెము ధైర్యం చూపించింది. ఆమెన ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది. ఎంత సంపాదిస్తూ ఉంటావు నెలకి? నెలకంటే ఎట్లా అంటే నేను షూట్స్ ఉన్నప్పుడు ఒక 300 నుంచి స్టార్ట్ అయ్యాను. నేను షూట్లు 300 వకీల్ సాబ్ లో 300 ఇచ్చారు. ఇప్పుడు నేను 5,000-6,000 తీసుకుంటున్నా ఒక షూట్ కి. అప్డేట్ అయిపోయావు. చిన్న ఈవెంట్స్ ఉన్నా గానీ, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా డాన్స్ కి వెళ్తా. డాన్స్ కూడా. అవును. ఓకే. అన్ని కలిపితే మీరు అన్నమాట. అవును. డాన్స్, సింగింగ్ అంటే వచ్చు కానీ భయం. చాలా మీ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు, చాలా మంచిగా సింగింగ్, చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటది అని చెప్పి. ఒకసారి మన వ్యూస్ కోసం ఒక మంచి ఏదైనా సాంగ్. అయ్యో సరే, మీ పుష్ప సాంగ్ వాడు, మీ అల్లు అర్జున్ సాంగే. అల్లు అర్జున్ సాంగ్ అంటే ఇప్పుడు చూసేట నాకు అంతగా సింగింగ్ ఏమంతగా ఏం పర్లేదు, ఎంత వస్తే అంత పాడు. భయపడతారు చాలా. పర్లేదు, భయపడండి, ఎవరేమనుకుంటారు. వద్దండి ప్లీజ్, వద్దు. సరే, మీ అల్లు అర్జున్ కోసం అన్న వాడండి. ఆ సార్కి తెలుసు నేను పాడేది వద్దు. ఓకే. సరే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నేను ఇష్టమైన హీరో ఎట్లా చెప్పాలంటే, నేను ఫస్ట్ ప్రభాస్ ఫ్యాను. తర్వాత నాకు కొన్ని కారణాల వల్ల నచ్చలేదని చెప్పి ఇప్పుడు నా హార్ట్ బీట్ అంతా విజయ్ దేవరకొండ. ఓ రౌడీ. అవును. ఎందుకు విజయ్ దేవరకొండ ఎందుకు అంత ఇష్టం? అంటే నాకు విజయ్ దేవరకొండ చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకు? అంటే ప్రభాస్ ఎందుకు వద్దనుకున్నా, విజయ్ దేవరకొండ ఎందుకు కావాలి? హ్యాండ్సమ్ బాయ్ కాదు విజయ్ దేవరకొండ. ప్రభాస్ కదా? ఏమోనండి, నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. హీరోయిన్ లో వచ్చి మీరా జాస్మిన్. ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి మీరా జాస్మిన్. చూస్తావా సినిమాలు మీరా జాస్మిన్? ఏ సినిమా? గోరింటాక్ లో నచ్చింది నాకు. గోరింటాక్ మూవీలో మీరా జాస్మిన్, అక్కడి నుంచి దాని ఫ్యాన్ అయిపోయి. ఓకే.
ఎన్నిసార్లు చూసినావు గోరెంటాకు? దానికోసమే చూస్తా, దాని షార్ట్ వరకే చూస్తా. అది రిక్షాలో కూర్చొని ఉంటది కదా, కాలు ఇరిగిపోయినట్టు యాక్షన్ చేస్తుంది కదా, ఆ సీన్ బాగా నచ్చుతుంది నాకు, మీరా జాస్మిన్. ఓకే. సో ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి నువ్వు? ఈ 6 years. 6 years. ఎక్కడ ఉంటారు మన హైదరాబాద్లో వచ్చి? మాదాపూర్. స్టార్టింగ్ అంటే ఎవరన్నా ఉన్నారని చెప్పి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది, ఇక్కడ సింగిల్గా వచ్చారా మీరు? అంటే ఎట్లా అంటే నేను యానిమేషన్ అని చెప్పి మా ఊరన్న ఒక అన్న, ఆ అన్న వల్లే నేను ఇంతగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు కొంచెం. ఎవరన్నా ఫ్రెండ్ అంటే ఎట్లా చెప్పాలంటే ఒక బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ పరిచయం ద్వారా ఇక్కడ ఉంటున్నారు. అవును. ఓకే. షూట్స్ లేని సందర్భాలలో ఏం చేస్తూ ఉంటారు? అంటే షూట్స్ అంటే డైలీ ఉండే కదా, సో కొన్ని సందర్భాలలో షూట్స్ లేని సందర్భాలలో ఏం లేదండి, ఇంటి దగ్గరే ఉంటే రెండు మేకప్ మెహందీ పిలిస్తే వెళ్తా వాళ్ళు. రెవెన్యూ ఎట్లా మరి? తీసుకుంటా 2000 అట్లా తీసుకుంటా. ఓకే. ఫంక్షన్స్ లో మెహందీ పెట్టడము, మేకప్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్ అట్లా కూడా వెళ్తుంటా. ఓకే. సో చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ దూరం అయ్యాను. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సొంత ఇల్లు లేక, అమ్మ పెట్టిందే మేము తినేది. అంటే అమ్మ పనికి వెళ్తేనే ఆ రోజు గడుస్తుంది, లేదంటే గడవదు. ఇప్పుడు ఏంటంటే అమ్మని ఇంట్లో కూర్చోబెట్టి చాకే విధంగా నేను ఉన్నా. సూపరా. అంటే అమ్మ ఏం చేస్తుండేది? అమ్మ ఇంటి దగ్గర అమ్మమ్మతో చూస్తాడు, నేను చిన్న చిన్న పనులకి వెళ్ళడం ఉంటుంది. ఓకే. ఇల్లు ఉండదు ఇప్పుడు అక్కడ, లేకుంటే రెంటేనా అక్కడ? లేదు, రెంటే. అక్కడ కూడా అంటే అమ్మమ్మకి ఇచ్చిన ప్లేస్ లోనే చిన్న గుడిసె లాంటిది తీసుకొని ఉన్నాం అక్కడ. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అంటే పాస్ట్ లో అంటే నేను ఏంటంటే ఇక్కడికి వచ్చినందుకు కష్టపడి నన్ను ఎవరు చిన్న అంచనా వేస్తున్నారో వాళ్ళకి ఒక తల ఎత్తుకునే విధంగా చేయాలని నా కోరిక. అంటే గతంలో అంటే అమ్మ వేస్తే దానిపైన పడుకుంటున్నాయని చెప్పారు. సో ఇప్పుడు అమ్మ మంచిగా పడుకుంటుంది అంటే మంచిగా ఉన్నారని చెప్పారు. అంటే ఏమి అనిపిస్తూ ఉంటది అంటే అప్పుడు ప్రీవియస్, ఇప్పుడు అంటే గతంలో ఉన్నవి అంటే ఒక్కో స్టెప్ ఎక్కుతా వస్తున్నాను అని విధంగా అనిపిస్తుంది. ఎట్లా అంటే స్టార్టింగ్ లో కింద నేల మీద చాపేసుకొని చేరేసుకొని పడుకుని ఇప్పుడు మంచం మీద పడుకుంటున్నాం, ఒక్కొక్క స్థాయికి వస్తున్నాను అని అనిపిస్తుంది. ఈ సమాజంలో అంటే మీరు అబ్బాయిగా అంటే లైక్ అమ్మాయిగా ఉన్నారు కాబట్టి, అమ్మాయి గెటప్స్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉందనుకుంటున్నారు ట్రాన్స్జెండర్స్ కి వాల్యూ? అంటే వాళ్ళని చాలా అంటే చాలా బాధాకరంగా హింసిస్తున్నారండి, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని. ఓకే. మిమ్మల్ని ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇబ్బందులు పెట్టడం? అదే చెప్పాను కదా, శారీ లాగేశారు. అప్పటి నుంచి నేను క్యాబ్ లో బుక్ చేసుకోవడం వెళ్తా. భయం అంటే చెప్తాను గబక్కన ఎవరైనా లాగేసి పడిపోతే ఇంటి దగ్గర అడుగుతారు కదా నీకేమైంది అన్నప్పుడు నేను చెప్పాలి, షూట్కి వెళ్ళినప్పుడు ఇట్లా జరిగింది అని చెప్తా. ఓకే. సో ఇంకోటి, ఇలాంటి ఫ్రెండ్ కూడా నా లైఫ్ లో ఉంటే బాగుండు, సో లైఫ్ లో ఉన్నారు అని అనిపించే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? చెప్పే కదండి, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్ పేరు చెప్పొచ్చు కదా. ఫ్రెండ్ పేరు చెప్పకూడదు కదా. ఫ్రెండే కదా అని చెప్తే ఏమైంది? వద్దు. చెప్పారా ఫ్రెండ్ పేరు? ఫ్రెండ్ పేరు చెప్పాను. ఓకే. సో మొత్తానికి అయితే హ్యాపీగా ఉన్నారంట? హ్యాపీగా ఉన్నా. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మూవీస్ కానీ? మూవీస్ అంటే ఎట్లా, సీరియల్స్ మాత్రం కంటిన్యూ నడుస్తుంది, మాత బంగారు సీరియల్. ఓకే. ఇంకా